ఒక ప్రశాంతమైన గ్రామంలో పరమానందయ్య అనే జ్ఞానవంతుడైన గురువుండేవాడు. ఆయనకు 7 అమాయక శిష్యులుండేవారు. ఒకరోజు గురువడిగాడు, 2+2 ఎంత? శిష్యులు గందరగోళంగా ఒకర్ని ఒకరు చూసుకున్నారు. ఒక శిష్యుడు చెప్పాడు, గురూజీ, 22 కాదా? గురువు నవ్వుతూ నేలపై 2 మామిడి పండ్లు గీశాడు. మరొక 2 మామిడి పండ్లు గీశాడు. బాగా ఆలోచించి సమాధానం చెప్పాలి అని చెప్పాడు. అప్పుడు శిష్యులందరూ ఆనందంగా 4 అని చెప్పారు. ఆలోచించి మాట్లాడాలి. సహనం ఉంటే జ్ఞానం వస్తుంది. ఒకరోజు పరమానందయ్య తన శిష్యులకు చెప్పాడు, ఆ చెట్టుమీదున్న మామిడి పండ్లు తీసుకురండి. శిష్యులు ఉత్సాహంగా లేచారు. చెట్టు దగ్గరకు పరిగెత్తారు. ఒక్కరొకరు చెట్టును లాగడం ప్రారంభించారు. మరో శిష్యుడు చెట్టుతో మాటాడుతూ చెప్పాడు, దయచేసి పండ్లు కింద పడేయ్. ఇంకొకరు చెట్టు కింద పడుకుని పండ్లు నామీద పడతాయి అని భయపడ్డాడు. గురువు నవ్వుతూ వచ్చి చెప్పాడు, చెట్టు లాగడం కాదు, ఎక్కి పండ్లు తీసుకోవాలి. అప్పుడు శిష్యులు సిగ్గుపడుతూ ఎక్కి మామిడి పండ్లు తీసుకున్నారు. ఒకరోజు గురువు పరమానందయ్య శిష్యులకు చెప్పారు, మన ఊరులో ఒక చిన్న నది ఉంది. దానిని మలినం కాకుండా ఉంచడం మన కర్తవ్యం. శిష్యులు ఉత్సాహంగా లేచారు. నది దగ్గరికి పరిగెత్తి చెత్త, ఎండిన ఆకులు, గడ్డి తీసి బుట్టల్లో సేకరించడం ప్రారంభించారు. 2 శిష్యులు చెత్త తీస్తూ కేంద్రీకృతమైన ముఖభావాలు చూపుతుండగా మిగతా శిష్యులు సాయం చేయడం, మర్యాద చూపుతూ కొంచెం నవ్వుతూ పనిచేశారు. గురువు దగ్గర నిల్చొని శిష్యులను గర్వంగా చూసి చూపుతూ నవ్వాడు. అందరు శిష్యులు నది శుభ్రం చేసిన తర్వాత ఆనందంగా బుట్టులు పట్టుకుని ఒకరినొకరు సంతోషంగా కొట్టుకుంటూ నదివైపు చూపుతూ నిలిచారు. ప్రకృతికి సేవ చేయడమంటే నిజమైన జ్ఞానం. ఒకరోజు గురువు పరమానందయ్య శిష్యులకు చెప్పారు, మన ఊరులో చిన్న తోట ఉంది. దానిలో పచ్చి కాయలు చెక్కి పెద్దవారికి ఇవ్వాలి. శిష్యులు ఆనందంగా లేచారు. తోటకు పరిగెత్తి టమోటాలు, పప్పు, దోసకాయలు జాగ్రత్తగా కోసి చిన్న బాస్కెట్స్లో పెట్టారు. అందరూ కలిసి వాటిని గ్రామంలోని వృద్ధులకి ఇచ్చి వారి ముఖంలో సంతోషం చూసి శిష్యులు ఆనందంగా నవ్వాలు. గురువు దగ్గర నిల్చోని శిష్యులను గర్వంగా చూసి చూపిస్తూ నవ్వాడు. ఇచ్చిన సంతోషం పొందిన సంతోషం కంటే గొప్పది. ఒకరోజు గురువు పరమానందయ్య శిష్యులకు చెప్పారు, మన ఊర్లో ఒక కొత్త పక్షి వచ్చింది. దాన్ని మనం సురక్షితంగా చూసి అందరికీ చూపాలి. శిష్యులు ఉత్సాహంగా లేచారు. పక్కనున్న వృక్షం వైపు పరిగెత్తారు. ఒకరు సర్పంలా మలుపు తిప్పుతూ, మరొకరు జాగ్రత్తగా ఊపిరి కట్టుకుని కదలికలతో చేరారు. పక్షి కొమ్మలతో ఊపిరి తీస్తూ చిన్న నోట్లు గాలిలో ఉడికించగా శిష్యులు దానిని చూసి నవ్వుతూ కొంత గందరగోళమయ్యారు. నవ్వడం మంచిది, కాని ఒకరికి గాయపరిచరాదు. ఒక గ్రామంలో పరమానందయ్య గురువు తన 7 శిష్యులతో కూర్చున్నాడు. పిల్లలు, ఈరోజు గ్రామం కోసం తీపి పొంగల్ వండాలి అని ఆనందంగా చెప్పారు. శిష్యులు ఉత్సాహంగా లేచి వంట మొదలుపెట్టారు. ఒకరు ఎక్కువ బియ్యం పోశాడు, మరొకరు ఎక్కువ పాలు పోశాడు, ఇంకొకరు మంట ఎక్కువ చేశారు. పొంగల్ ఉప్పొంగి బయటకు రావడంతో అందరూ గందరగోళంగా అయిపోయారు. గురువు నవ్వుతూ దగ్గరకు వచ్చి, ఆతరపడకండి, నెమ్మదిగా కలపండి అని చెప్పారు. శిష్యులు శాంతంగా పనిచేసి చివరికి రుచికరమైన తీపి పొంగల్ తయారుచేశారు. ఒకరోజు గ్రామంలో మబ్బులు కమ్ముకున్నాయి. పరమానందయ్య గురువు తన శిష్యులతో, పిల్లలు, వర్షం పడబోతోంది, ఒక్క గొడుగు తీసుకురండి అని చెప్పారు. శిష్యులు ఉత్సాహంగా పరిగెత్తారు. కొద్దిసేపటికి వారు తిరిగి వచ్చారు. ఒకరు చిన్న గొడుగు తెచ్చాడు. మరొకరు చాలా పెద్ద గొడుగు లాగుతూ వచ్చాడు. ఇంకొకరు గొడుగు బదులు తలుపు పలక తీసుకొచ్చాడు. మరొక శిష్యుడు గిన్నెను తలపై పెట్టుకుని వచ్చాడు. వర్షం మొదలయ్యాక అందరూ ఒకే చిన్న గొడుగు కింద గుదిగుచ్చుకుని తడిసి ముద్దయ్యారు. గురువు నవ్వుతూ, ఒక్కటి అంటే ఒక్కటే, కలిసి ఆలోచించాలి అన్నారు. శిష్యులు తమ తప్పు అర్థం చేసుకుని సరిగ్గా ఒక పెద్ద గొడుగు తెచ్చి నిలబడ్డారు.
ఒకరోజు పరమానందయ్య గురువు ఆశ్రమానికి ఒక పెద్ద అద్దం తీసుకొచ్చారు. శిష్యులు ఆశ్చర్యంగా అద్దం ముందు నిలబడ్డారు. ఒక శిష్యుడు తన ప్రతిబింబం చూసి భయపడి, అయ్యో, ఇంకో పిల్లవాడు అని వెనక్కి దూకాడు. మరొకడు చేతిని ఊపితే అద్దంలోని పిల్లవాడు కూడా చేతిని ఊపాడు. అతను నన్ను అనుకరిస్తున్నాడు అని ఆశ్చర్యపోయాడు. ఇంకొకరు అద్దం వెనుక ఎవరైనా ఉన్నారా అని చూశాడు. కాని ఎవ్వరూ లేరు. అందరూ గందరగోళంలో ఉన్నప్పుడు గురువు నవ్వుతూ చెప్పారు, అది అద్దం పిల్లలు, మీరు ఎలా ఉంటే అదే చూపిస్తుంది. శిష్యులు ఒకరోజు పరమానందయ్య గురువు తన శిష్యులతో కలిసి మధ్యాహ్నం గ్రామంలో నడుస్తున్నారు. ఎండ చాలా ఎక్కువగా ఉంది. వారి వెనుక పొడవుగా నీడలు కనిపించాయి. ఒక శిష్యుడు కింద చూసి భయపడ్డాడు. అయ్యో, ఎవరో నన్ను వెంబడిస్తున్నారు అని అరవసాగాడు. అతను పరుగెత్తాడు. నీడకూడా పరుగెత్తింది. మరొకడు దూకాడు. నీడకూడా దూకింది. అందరూ గందరగోళంగా భయపడుతూ పరుగులు తీశారు. గురువు నవ్వుతూ చెప్పారు, అది నీడపిల్లలు, అది మీతోనే ఉంటుంది. శిష్యులు ఆగి మెల్లగా చేతులు ఊపితే నీడకూడా ఊపింది. అప్పుడు వారికి అర్థమైంది. వారు నవ్వుకుంటూ ఆనందంగా నడిచారు. ఒకరోజు గ్రామంలో చల్లని గాలి బలంగా వీచింది. పరమానందయ్య గురువు వటవృక్షం కింద కూర్చున్నారు. శిష్యులు ఆనందంగా ఆడుకుంటున్నారు. ఒక శిష్యుడు అకస్మాత్తుగా చెప్పాడు, ఈ గాలి చాలా బావుంది, దాన్ని పట్టుకుని గురువుగారికి చూపుదాం. అందరూ వెంటనే అంగీకరించారు. ఒకడు పెద్ద గిన్నె తీసుకొచ్చాడు. మరొకడు గాలి లోపలికి తోసినట్టు చేతులతో ప్రయత్నించాడు. వాళ్లు గిన్నెకు మూతపెట్టి గర్వంగా గురువుగారి దగ్గరకు వెళ్ళి, గురువుగారూ, మేం గాలిని పట్టుకున్నాం అన్నారు. గురువు నవ్వుతూ గిన్నె మూత తీసి అడిగారు, ఎక్కడుంది గాలి? శిష్యులు ఆశ్చర్యపోయారు. గురువు స్నేహంగా చెప్పారు, గాలిని చూడలేము, కాని అనుభవించగలం. అప్పుడు శిష్యులు గాలి ముఖంపై తాకడం అనుభవించి నవ్వుకున్నారు.